నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. కార్మికులు పసుపును దొంగలించారని మార్కెట్ యార్డ్ సిబ్బంది ఆరోపించడంతో విధులు బహిష్కరించారు కార్మికులు. అనంతరం మార్కెట్ యార్డ్లో ధర్నాకు దిగారు. పసుపు దొంగతనానికి కార్మికులకు ఎలాంటి సంబంధం లేదని మార్కెట్ సెక్రటరీపై దాడి చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే అక్కడికి వచ్చిన పోలీసుల వాహనంపై కూడా దాడి చేయడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. రైట్, ఇక నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో పరిస్థితికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కిషోర్ అందిస్తారు. కిషోర్, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? సద్దు మణిగిందా? ఏంటి పరిస్థితి? నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ లో పసుపుని దొంగతనం చేశారంటూ కార్మికులపై మోపిన ఆరోపణలను నిరసిస్తూ కార్మికులు ధర్నా చేపట్టారు. దీనిలో భాగంగా వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో కార్మికులంతా కలిసి ధర్నా చేపట్టారు. అలాగే పసుపును కాంటా చేయకుండా పూర్తిగా విధులను బహిష్కరించిన ఘటన మాత్రం నిజామాబాద్ మార్కెట్ యార్డ్ లో చోటు చేసుకుంది. అయితే నిజామాబాద్ మార్కెట్ యార్డ్ కు ఈ సంవత్సరం భారీ మొత్తంలో పసుపు రాసులు మార్కెట్ యార్డ్ తరలిస్తున్నట్టు కూడా తెలిసింది. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో రాత్రిపూట రైతులు తీసుకొచ్చిన పసుపు దొంగతనానికి గురి అవుతుంది. ఈ నేపథ్యంలో మార్కెట్ కమిటీకి సంబంధించిన సిబ్బంది కార్మికులే దొంగతనం చేస్తున్నారంటూ కూడా ఆరోపణలు చేస్తూ కొంతమందిపై చర్యలు చేపట్టేందుకు ముందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో అటు కాంటాలు చేపడుతున్న కార్మికులు దీన్ని నిరసిస్తూ మేము ఎలాంటి దొంగతనం చేయలేదంటూ కూడా నిరసిస్తూ వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో పెద్ద ఎత్తున సుమారు 100కు పైగా కార్మికులు ధర్నా చేపట్టారు. విధులను కూడా బహిష్కరించారు. అలాగే కార్మికులపై ఆరోపణలు దొంగతనం ఆరోపణలు చేసినట్టు సెక్యూరిటీ సిబ్బందితో పాటు అటు వ్యవసాయ మార్కెట్ సంబంధించిన సిబ్బందిపై దాడికి యత్నించారు. పోలీసులు వాహనంలో కూర్చున్న సిబ్బందిపై కూడా దాడికి యత్నించారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. అయితే అక్కడ నుండి పోలీసులు అటు సెక్యూరిటీ సిబ్బందితో పాటు అటు మార్కెట్ కమిటీకి సంబంధించిన సిబ్బందిని కూడా అటు పోలీస్ స్టేషన్ తరలించారు. దీనిపై సీసీ కెమెరా ఆధారంగా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామంటూ కూడా పోలీసులు చెబుతున్నారు. మరోవైపు పసుపు దొంగతనం చేస్తామంటూ ఆరోపణల నేపథ్యంలో కార్మికులు విధుల్లో చేరము, పసుపును కాంటాలు చేయము, బస్తాలు దింపమంటూ కూడా అటు కార్మికులు కూడా ఆందోళన చేపట్టారు. మొత్తానికి అటు పసుపు దొంగతనం చేశారంటూ ఆరోపణల నేపథ్యంలో వ్యవసాయ మార్కెట్ కమిటీలో కొంత ఉద్రిక్తత వాతావరణం చోటు చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం మాత్రం అటు ఉద్రిక్త వాతావరణం సద్దుమణిందనే చెప్పవచ్చు. పూర్తిగా ఇక పసుపు దొంగతనాలకు సంబంధించి అలాగే సెక్యూరిటీ సిబ్బందిపై దాడికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. రైట్ కిషోర్, థ్యాంక్ యూ.